గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం నిన్న కొన్ని బొమ్మలు, వాటికి సంబంధించిన పదాలు, అందులో ఉండే అక్షరాల గురించి మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దామా? ఇదేం పిక్చర్ నానా? వెరీ గుడ్. ఏంటిది? కంఠం. మరి కంఠంలో ఏ మహాప్రాణాక్షరం ఉంది? ఠ. ఠ ఏముంది? ఇదేం బొమ్మ నానా? ఢంకా. ఢంకాలో ఇది ఢంకా అనే పదము. ఈ ఢంకాలో ఉండే మహాప్రాణాక్షరం ఏంటి? ఢ. వెరీ గుడ్. దీన్ని ఏమంటారు? వెరీ గుడ్. ఏమంటారు దీన్ని? ఇది పథం అనే పదం. మరి పథం అనే పదంలో ఉండే మహాప్రాణాక్షరం ఏంటి? థ. మొదటి అక్షరం పానా, కానీ అడిగింది మహాప్రాణాక్షరం ఏంటి అంటున్నా. కాబట్టి ఏం చెప్పాలా? థ. ఇదేంటిది? వెరీ గుడ్. డబ్బు కాదు, డబ్బు అని మామూలుగా అంటాం, కానీ దాన్ని ఏమంటాము? ధనం. మరి ధనంలో ఉండే మహాప్రాణాక్షరం ఏంటి అంటే ధ. ఏంటి? ఇదేం బొమ్మనా? బాణం. మరి బాణంలో ఉండే అక్షరం ఏంటి? నా. నా. ఇవి మనం నిన్న చక్కగా దీని మీద కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ. ఓకే పిల్లలు, ఇక్కడ నేను ఏం చేసిన అంటే మనం ఇప్పుడు నేర్చుకున్న అక్షరాలతో పాటు ఇంకొన్ని అక్షరాలు కలిపి పెట్టినాను. నేను ఇద్దరిని పిలుస్తాను, ఒక అక్షరం చెప్తాను, ఎవరు వచ్చి ముందు తీసుకుంటారో చూద్దాం. ఓకేనా? ఇద్దరిని పిలుస్తాను, ఒక అక్షరమే చెప్తాను, ఎవరు వచ్చి ముందు ఆ అక్షరాన్ని తీసుకుంటారో చూద్దాం. ఓకే? యష్మిత, జాను, స్టాండ్ అప్. నేను ఒక అక్షరం చెప్తాను, ఎవరు ముందు వచ్చి తీసుకుపోతారో చూద్దాం. కంఠంలో ఉండే ఠ. ఠ. ఓకే యష్మిత, కరెక్టేనా? ఠ చూడండి అందరూ, చూపించు, అందరికి చూపించినా? ఠ. వెరీ గుడ్ యష్మిత. క్లాప్స్ యష్మితకి. అన్విత్, యశ్వంత్. ఇక్కడ ఉన్న అక్షరాల్లో ఛ. ఛ తీసుకో. వెరీ గుడ్ యశ్వంత్. కరెక్టేనా? ఛ. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రావణ్, గంగా, మీకు వచ్చేసి ఢా నాన్న. చూడండి ఎక్కడుందో ఢా, రావాలి. చూడండి ఢా. తీసుకో. ఏం శ్రావణ్? వెరీ గుడ్ గంగా, వెరీ గుడ్. క్లాప్స్. నరసింహ, శశిధర్, మీకు నేను ఇచ్చే అక్షరం థ. థ. వెరీ గుడ్. థ. వెరీ గుడ్. క్లాప్స్. చరిత, హర్ష, నేను మీకు ఇచ్చే అక్షరము ణ. 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 వెరీ గుడ్ హర్ష. క్లాప్స్ హర్షకి. శివమణి, ప్రణీత, మీకు ధ. ధనం. ధ. వెరీ గుడ్ శివమణి, వెరీ గుడ్. క్లాప్స్. ఓకేమ్మా, ఇప్పుడు దాకా చక్కగా మీరు అక్షరాలు గుర్తించినారు. హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే బోర్డు పైన 2 బింగో షీట్స్ రాయడం జరిగింది. మరి బింగో ఆట మనం చాలాసార్లు ఆడాం. ఏంటి ఏంటి బింగో ఆట? నేను చెప్పిన అక్షరాల్లో ఒక వరుస పూర్తయింది అనుకోండి, టిక్ పెట్టడము, అప్పుడు మీరు ఏమనాలి? ఆడతారా? మరి ఎవరు వస్తున్నారు? జగదీశ్వరి, ప్రణీత. నేను అక్షరాలు చెప్తూ ఉంటాను, మీరేం చేయాలి నాన్న? టిక్ పెట్టిన తర్వాత ఒక వరుస పూర్తవ్వగానే ఏమనాలి? అది అడ్డ వరుస కావచ్చు, నిలువు వరుస కావచ్చు. సరేనా? కా. టిక్ బాగా పెట్టండి పెద్దగా. లా. పా. పా. నా. సా. ఛ. ఇంకో అక్షరం ఉంది మా నీకు, 3. ఇంకో అక్షరం ఉంది, ఎవ్వలే?
మరి అప్పుడే తొందరపడితే ఎట్లా? రు, డా, డా, ళ, ణ, థ, థ, రా, ఠ, ఠ. బింగో బింగో ఇద్దరికి బింగో అయింది. ఖ, ఖ. బింగో బింగో వెరీ గుడ్. నీకు బింగో ఆ. బింగో బింగో అయిపోయినాయి అన్ని అక్షరాలు? అన్ని అక్షరాలు అయిపోయినాయా? ధ, ధ. బింగో బింగో వెరీ గుడ్. ఓకేనా? అన్ని అక్షరాలు అయిపోయినాయి కదా? క్లాప్స్ కొట్టండి వీళ్ళిద్దరికి. ఓకేనా? మనం నిన్న ఒక 4 పిక్చర్స్ గురించి సెంటెన్సెస్ కూడా రాసుకున్నాము. జిగ్జాగ్లో ఉన్న వాటిని కరెక్ట్ ఆర్డర్లో కూడా పెట్టుకున్నాము. ఓకేనా? ఇది ఏంటిది? ఇయర్. ఇయర్ స్పెల్లింగ్ ఏమి? ఈఏఆర్, ఇయర్. వెరీ గుడ్. ఇదేంటిది? స్పెల్లింగ్ ఏమి? వెరీ గుడ్. ఇదేంటిది? స్పెల్లింగ్ ఏమి? ఏంటివి? స్పెల్లింగ్ ఏమి? వెరీ గుడ్. మరి ఈ బొమ్మలన్నీ కూడా మనం చక్కగా స్పెల్లింగ్స్తో సహా నేర్చేసుకున్నాం కదా. ఈరోజు ఇంకొక 2 బొమ్మల్ని చూపిస్తాను మీకు నేను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరు నాన్న చెప్పాలి? ఎవరు? అమ్మ. వెరీ గుడ్. మరి ఇక్కడ ఎవరు? నాన్న. మరి అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు, నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుంటాం ఈరోజు. ఓకేనా? ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మ కదా. మరి అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మదర్. మదర్. మదర్ అంటే ఎవరు? అమ్మ. మదర్ అంటే ఎవరు? మదర్ అంటే ఎవరు? అమ్మని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? మదర్. మరి మదర్ స్పెల్లింగ్ చూద్దామా? MOTHER. మదర్. MOTHER. మదర్. మరి ఫాదర్, నాన్న. నాన్నని ఏమంటారు? ఫాదర్. ఏమంటారు? నాన్నని ఏమంటారు? ఫాదర్ అంటే ఎవరు? నాన్నని ఏమంటారు? మరి ఫాదర్ స్పెల్లింగ్ చూద్దామా? FATHER. ఫాదర్. FATHER. ఫాదర్. ఫాదర్ అంటే ఎవరు? నాన్న. మదర్ అంటే ఎవరు? వెరీ గుడ్. మరి అమ్మని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? నాన్నని ఏమంటారు? ఫాదర్. వెరీ గుడ్. ఓకేనా? మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్పుకుందామా? FATHER. ఫాదర్. MOTHER. మదర్. ఓకే. ఓకేనా? ఒక చిన్న యాక్టివిటీ, చిన్న గేమ్. ఓకే. ఇక్కడ ఏం బొమ్మలు ఉన్నాయి నాన్న? మదర్, ఫాదర్. అమ్మని ఏమంటారు? మదర్. నాన్నని ఏమంటారు? మరి నేను స్కేల్తో చూపిస్తుంటాను, మీరు ఆ పదం ఏందో చెప్పాలి. ఇదేం బొమ్మ? మదర్. ఇది
వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఓకేనా? ఈ స్పెల్లింగ్ కూడా బాగా నేర్చుకోవాలి. మదర్ స్పెల్లింగ్ ఏమి? MOTHER, మదర్. ఫాదర్ స్పెల్లింగ్ ఏమి? FATHER, ఫాదర్. ఓకేనా? వెరీ గుడ్, క్లాప్స్ అందరికీ. ఓకేనన్నా, మరి మ్యాథమెటిక్స్లో మనము ఈరోజు ఇక్కడ కొన్ని కార్డ్స్ పెట్టుకున్నాము. ఇక్కడ 10s ఉన్నాయి, ఇక్కడ 1s ఉన్నాయి. ఏమీ లేదు, ఒక కార్డ్ తీసుకోవడం, దాంట్లో ఎన్ని 1s ఉన్నాయి ఎన్ని 10s ఉన్నాయో చెప్పటం, అట్లాగే దాని ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయటం. ఈజీ కదా? మరి ఎవరు చేస్తారు? వెరీ గుడ్ అందరూ, వెరీ గుడ్, సూపర్. హర్ష, నీకు నచ్చిన నెంబర్ ఒకటి తీసుకోనన్నా. రీడ్ ద నెంబర్. 37. In 37, how many ones, how many tens? 7 ones, 3 tens. Very good. Write expanded form. 30 plus 7. Put it. 30 plus 7. Very good, Nana. Next. Sivamani. Teacher. Take one card. Read the number. 72. Very good. How many ones, how many tens, ma? 2 ones, 7 tens. Write expanded form. 70 plus 2. Very good. Next. Jagdishwari, take one card, Nana. Read the number. 56. 56. How many tens? How many ones? 6 ones, 5 tens. Okay. Expanded form? 50 plus 6. Write that. 50 plus కరెక్టే. 6. 6 నువ్వు పెట్టింది చూడు. 50 plus 6. Very good. Next. Charita, take one card. Read the number. 53. How many ones, how many tens? 3 ones, 5 tens. మరి what expanded form? 50 plus 3. Write down. 50 plus 3. Very good. Next. Pranita, take one card, Nana. Read the number. 95. 95. Show me. 95. How many ones, how many tens, ma? 5 ones, 9 tens. Okay. Write the expanded form. 90 plus 5. Very good. 90 plus 5. Very good. Next. Yashwant, ఒక కార్డ్ తీసుకున్నానా? Read the number. 76. 76. How many ones? 6 ones, How many tens? 7 tens. Very good. Expanded form, Nana? 70 70 plus plus 6. 6. Very good. Expanded form 70 plus 6. Very good. Next. Ishdar, ఒక కార్డ్ తీసుకో. ఏంటి ఆ కార్డులో ఉన్న నెంబరు? 23. 23. మరి 23లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 3. టెన్స్. 2 teachers. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 20 plus 3. రైట్. ప్లస్ ఇది దోడ.
చదువు. 20 plus 3. ఏమవుతుంది 20 + 3? 23. ఓకే నెక్స్ట్. ఒక కార్డ్ తీసుకో. ఏం నెంబర్ అది? 49. 40 కాదు 49. 49. 49. మరి 49లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 9. టెన్స్ 4. 4. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 40 plus 9. 40 + 9. మరి రాయ్. So 40 ఎక్కడ ఉంటుంది? దేంట్లో ఉంటుంది 40? చూపించు దాంట్లో 40 ఎక్కడుందో. ప్లస్ 9. ఓకే 40 + 9. వెరీ గుడ్.